కానీ మీరు 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 పదే పదే బీజేపీని అలాగా విమర్శించడం అంటే ఇప్పుడు బీజేపీకి నిజంగానే అంత ప్రాముఖ్యత లేకపోతే ఈరోజు తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు రావడానికి గల ఆస్కారం ఉండేది కాదేమో నా ఉద్దేశం. నేను విమర్శించడం వేరు, దాంట్లో వాస్తవికత ఉందో లేదో తీసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాడు ఉత్తర భారతీయ జనతా పార్టీ అని చెప్పాను పదే పదే. వాళ్ళ అంటే వాళ్ళ ఏమంటారు ఐడియాలజిస్ట్ ఒక ఆయన మాట్లాడతా, ఈ దక్షిణాది వాళ్ళు నిగ్రోలతో మాకు ఏమన్నా ఆఫ్రికా వాళ్ళు దక్షిణాది నిగ్రోలు అంటే వాళ్ళతో నిగ్రోలని తక్కువ కాదు బాడీషం అనే మాట్లాడతాం. వాళ్ళ బీజేపీ అనుకో మంత్రులు ఈ దక్షిణాది వాళ్ళు హిందీ రాకపోతే ఎందుకు దేశద్రోహులు, హిందీ రాకపోతే మేము దేశద్రోహులు, దేశం వదిలి దొబ్బేయాలా ఇలాగ మాట్లాడతాం. ఇంకా ఉత్తర భారతానికి సంబంధించిన కొంతమంది నాయకులు దక్షిణాది మహిళల్ని చెప్తాను చాలా అసహ్యంగా కామెంట్ చేయటం కడుపు మండి నేను మాట్లాడుతున్నాను. నేను బీజేపీకి ఎగ్నెస్ట్ కాదండి, మళ్ళీ చెప్తాను, మీరు బీజేపీకి ఎగ్నెస్ట్ కాదు. నేను శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి నమస్కారం పెడతాం. ఎందుకని మోడీ విధానాలు చెప్తున్నాను. వాజ్పేయి గారు, వాట్సాప్ మదన్మోహన్ మాల్వీయ గారు, ఆయనే కదా హిందూ మహాసభను స్థాపించి 1915లో. మన అద్వానీ గారు, వాజ్పేయి గారు ఎవరికి వ్యతిరేకం అండి? అబ్సల్యూట్ కాదు. ఈ అదానీ గారు అంటే కంపెనీకి వ్యతిరేకం. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేశారు. ఇక్కడ చెప్పలేకపోతున్నారు, మన కేసీఆర్ గారు చెప్పలేకపోతున్నారు. ఇంత సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో తెలంగాణకి అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా మతాన్ని వాడుకుని కులాన్ని వాడుకుని కాదు. తెలంగాణకి ఒక మేజర్ నేషనల్ ప్రాజెక్ట్ రోడ్లు వేసామంటే రోడ్లు ఏమన్నా వాళ్ళు ఫ్రీగా వేసారా? టోల్ తీస్తారు. విజిఎఫ్ ఫండ్ ఇచ్చి టోల్ తీస్తారు. టోల్ గేట్ తో టోల్ తీసేస్తారు. మహారాష్ట్రలో 80,000 కోట్లు పెట్టి, మళ్ళీ చెప్తారా అండి, 80,000 కోట్లు పెట్టి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. వచ్చే 3-4 నెలలకు సెప్టెంబర్ కల్లా అయిపోతుంది. 80,000 పెట్టి ఎక్స్ప్రెస్, ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకి 11 చోట్ల డెడ్ ఉంటే దానికి 6 లైన్ 8 లైన్ వేయమంటే కూడా వేయటానికి మొత్తం అక్కర్లేదని కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. దాంతోపాటు నేను చెప్తున్నాను, బుల్లెట్ రైలు మీకు ఎంత అండి? బుల్లెట్ రైలు ఇవాళ కవచ్ అనే దానికి దేశాన్ని కాపాడాలి, లేదా తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాలకు కానీ అభివృద్ధి చేయాలనుకుంటే 4,000 కోట్లు ఇలా ఇదిల్చారు తెలంగాణకి బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో. ఏంటి పాత దానికంటే పెంచామని చెప్తున్నారు. ఆ స్టోరీలు పక్కన పెట్టండి. నువ్వు మిగతా వాళ్ళకి ఎంత పెంచావో చూసుకోకూడదా? ఇవాళ తన బుల్లెట్ రైలు కోసం బొంబాయి నుంచి తన ఊరికేసుకున్న బుల్లెట్ రైలు కోసం 1,50,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం 19,600, కింద సంవత్సరం 19,300, దాదాపు 39,000 కోట్లు 2 సంవత్సరాలు తన రాష్ట్రానికి కేటాయించుకున్నారు. అదర్ దాన్ జనరల్ బడ్జెట్. ఇక్కడున్న ఆర్బిట్రేషన్ మొత్తం అన్ని అక్కడ పెట్టుకున్నారు. మనం ఇంకా మాట్లాడదాం చాలా. ఎంతంత గుజరాత్కి తీసుకెళ్ళి సర్వం దోచిపెడుతున్నారో. ఒక్క నేషనల్ బడ్జెట్ లేదు. మిగులు జిల్లాల విషయంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకని మొత్తుకున్నారు. తెలంగాణలో ఉన్న నీటిపారుదల నిపుణులు అందరూ వెళ్ళి అఫిడవిట్ వేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమని తెలంగాణకు వ్యతిరేకంగా మిగులు జిల్లాలకి మేము పనిచేయండి పర్వాలేదు అన్నట్టు వేసింది. కానీ ఇదే తెలంగాణ 100 కారణాలు చెప్తాను. తెలంగాణకు ఐటీఆర్ ఇస్తే 12-13 ₹1 ఐటీఆర్ మీద పెట్టలేదు. కానీ ఇదే తెలంగాణ రాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తీసుకెళ్లి స్కేల్ డౌన్ చేసి ఏదో చేసి మారణం చేశారు. ఫుల్ టైం కోచ్ ఫ్యాక్టరీ ఉండాలి. కానీ ఇదే తెలంగాణలో ఈ రోజు 8 మంది ఎంపీలు గెలవడానికి గల ఆస్కారం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ అంత బలంగా లేకపోతే ఇంత వచ్చే అవకాశం లేదు కదా. తెలంగాణ ప్రజలకు నిజంగానే బీజేపీ అన్యాయం చేసి ఉంటే మరి ఇప్పుడు ఇంతమంది గెలిచే ఆస్కారం ఉండేదా? అన్యాయం చేసిన పార్టీలు గెలవకూడదని, న్యాయం చేసిన పార్టీలు అంటే ప్రజలు తెలుసుకుంటారు కదా. ఏమండి, జయప్రకాష్ నారాయణ గారి గొప్ప మహానుభావులు అంతో మంది. ఈ జయప్రకాష్ నారాయణ కాదు అనేది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనుకుంటారు. అలాంటి గొప్ప వాళ్ళు జార్జ్ ఫెర్నాండెస్, త్యాగమూర్తి అనేక మంది పోరాటం చేశారు. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించారండి 2 సార్లు. బొంబాయి నాత్రో ఓడిపోయాడు. రెండోసారి ఇండియాని మన అంటే ఇప్పుడు తెలంగాణ పక్కన ఉండే కాన్స్టిట్యున్సీలో ప్రఫుల్ పటేల్ వాళ్ళ నాన్నగారు బై ఎలక్షన్లో ఓడించారు. అంత మాత్రాన ఒకడు గెలిపిస్తే గొప్పవాళ్ళు, ఓడించిన వాళ్ళందరూకి ఇది లేదు అనుకోవద్దండి. అందుకని ఐఎమ్ నాట్, నేను డిస్రెస్పెక్ట్ చూపించట్లేదు ప్రజల విజ్ఞత పట్ల. నేను వెళ్ళాను, కేవీఆర్ గారు కామారెడ్డికి వెళ్ళి వచ్చాను, మాట్లాడాను. వ్యక్తిగతంగా కామారెడ్డికి వెళ్ళా, నిజామాబాద్కి వెళ్ళా, ఎన్నికలప్పుడు కొడంగల్ వెళ్ళొచ్చాను. చెప్తున్నాను, అక్కడ మండల దౌలబాద్ మిగతా మండలాన్ని కూడా వెళ్ళొచ్చాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను హెల్త్ క్యాంపులు పెట్టాను ఇక్కడ, అక్కడ కానీ 3 చోట్ల తెలంగాణలో హెల్త్ క్యాంపులు పెట్టాను. చెంచులకు కానీ మిగతా గిరిజనులకు కానీ అలాగ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. తెలుగు జాతి మొత్తం కావాలి. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రాంతాన్ని న్యాయం చేసి ఓట్లు అడగాలి. ఇవాళ గ్యాప్ వచ్చింది. టీఆర్ఎస్కి 35% ఓట్లు వచ్చినాయి. ఇవాళ ఇంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఎంత వచ్చిందండి? 16% పడిపోయింది. బీజేపీ 30%కి వెళ్ళింది. 40% కాంగ్రెస్ ఉంది. చాలా అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇది అర్థం చేసుకోండి.
ఇది కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్లో బీజేపీ ఉంది. భలే ఇంకా కష్టపడి బండి సంజయ్ దమ్ముని నిలబెట్టిన వ్యక్తి ఆయన. బండి సంజయ్ గారు ఎక్సలెంట్. ఒక్క ఆయన మాట్లాడే వాచాలత్వం బాగాలేదు తప్ప వాచనండి అవతల మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చుంటారులే కానీ ఆయనే స్వయం చోదిక శక్తిగానే ఉంటారు చాలాసార్లు. కానీ రాజాసింగ్ గారు అది వేరు, ఆయన ఉన్నారు దాని గురించి అంటలేదు. కానీ నేను అన్నా ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. సచ్ ఫేస్బుక్ డాక్టర్ కవా లక్ష్మణ్ గారు ఎంత మంచి వ్యక్తి అండి. డాక్టర్ రాజేశ్వర్ గారు, పాత బండారు దత్తాత్రేయ గారు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఇంద్రసేన గారు, నల్లింద్రసేన గారు ఇద్దరు గవర్నర్గా ఉన్నారు. పార్టీ గౌరవించి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ప్రాంతానికి న్యాయం చేయకుండా మొత్తం గుజరాత్కి దోచిపెడుతున్న 9,60,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు